మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో నెగిటివిటీ ఎక్కువగా ఉంటుందండి. మాకు శత్రు పీడ అధికంగా ఉంది. పరుల చూపు మేము భరించలేకపోతున్నాం. నర దృష్టి వల్ల నాపరాయి కూడా పగులుతుందంటారు. మరి అలాంటి నర దృష్టి యొక్క దృష్టి దోషము మీ పని చేసే చోట మీకు మీ వెనకాల ఉండి గోతులు తవ్వేటువంటి వారు, శత్రుపీడ, ఒక వస్తువు కొనుక్కుంటే మనకు ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, నలుగురి యొక్క ఏడుపు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకో విషయం ఏమిటి అంటే, అసలు సూసైడ్ అటెంప్ట్ చేయాలి అని అనుకునేటువంటి థాట్స్ ఉండేటువంటి వారు కూడా ఈ మనం చెప్పినటువంటి ఇప్పుడు చెప్పబోయేటువంటి రెమెడీని వారు చేసి, గురువుగారు నేను ఆ రెమెడీ చేయడం వల్ల నాకు ఒక ధైర్యం వచ్చింది, నా మైండ్లో ఉండేటువంటి ఒక నెగిటివిటీ అనేటువంటిది దూరం అయిపోయిందని చెప్పి ఎన్నో కాల్స్ వస్తున్నాయి. కనుక మన ఛానల్లో కూడా మరి యొక్క రెమెడీ లైవ్లో చేసి చూపిద్దాము అనేటువంటి సదుద్దేశంతో అందరూ చేసుకోవాలి అని చెప్పి, ఎవరైనా ఒక్కరికి నెగిటివిటీ ఉన్నా కూడా ఒక్కరికి రీచ్ అయినా కూడా సరిపోతుంది కదా. కనుక తప్పకుండా ఎవరైతే ఇలా మనం చెప్పినటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారో, ఆర్థికంగా కానీ లేదా నరుల చూపు, నర దృష్టి, శత్రు పీడ, ఇలాంటి పరిస్థితుల నుండి విముక్తి కలిగేటువంటి విధంగా మీకు రేపు సోమవతి అమావాస్య రోజు ఇది 100% మీరు చేయాలి. రేపు ఉండేటువంటి సోమవతి అమావాస్య రోజు ఈ యొక్క పరిహారం ఎవరైతే చేస్తారో అదే రోజు రాత్రి మీకు కలలో తప్పకుండా అమ్మవారు సాక్షాత్కారం ఇచ్చి 100% కూడా ఒక గొప్ప విషయం చెప్తుంది మీకు. విన్నారా? మరి అది ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, మనకు కావాల్సింది ఒక నిమ్మకాయ, కర్పూరము, లవంగాలు. ఈ లవంగాలు కూడా ఇలా పువ్వుతో మంచిగా ఉండాలి. ఇలా పువ్వు లేకుండా ఉండేటివి పనికిరావు. ఈ లవంగం మీద ఉండేటువంటి ఏదైతే పువ్వు ఉందో ఇదే మోస్ట్ పవర్ఫుల్. ఈ పువ్వు లేదు అంటే ఇది పనికిరాదు, గుర్తుంచుకోండి. ముందుగా ఒక నిమ్మకాయను తీసుకొని దీని అడ్డంగా కూడా కోయండి. నిమ్మకాయను, నిమ్మ చెక్కను అడ్డంగా కోసి ఒక నిమ్మకాయ మాత్రమే వాడుకోండి. ఇందులో మనకు లవంగాలను ఇట్లా డిప్ చేయాలి. ఓకే, లవంగాలను చక్కగా పువ్వుతో ఉండేటువంటి లవంగాలను ఇందులో ఇలా డిప్ చేయాలండి. ఇలా ఇగో ఇలా ఇలా ఎన్ని అయితే అన్ని చక్కగా కూడా సుమారుగా కూడా ఒక 7-8 వరకు డిప్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇదిగోండి, చక్కగా పువ్వుతో ఉండేటువంటి లవంగాలను డిప్ చేయండి మొత్తము కూడా. ఓకే, మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ ఇది. మనకు సుమారుగా 1 2 3 4 5 6 7 8 పట్టినవండి. సుమారుగా మనకు ఇలా 8 లవంగాలు కూడా డిప్ చేయడం జరిగింది. ఇలా లవంగాలు డిప్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోండి. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత యొక్క కర్పూరం ఒకటి తీసుకొని, ఉంటే పచ్చకర్పూరము లేదా ఎండు కర్పూరము కాస్త పొడిని ఇక్కడ వేసుకోండి. పొడిని వేసుకున్న తర్వాత ఒక కర్పూరం ఏదైతే ఉందో అది చక్కగా కూడా మధ్యలో పెట్టండి. ఈ యొక్క కర్పూరాన్ని వెలిగించాలి. ఇప్పుడు ఇది హాల్లో కూర్చోవాలి. హాల్లో కూర్చొని
చక్కగా ఒక మట్టి పాత్ర లేదా ఒక ప్లేటు, ఆ ప్లేట్లో ఈ విధంగా మనము ఇలా డిప్ చేసినటువంటి లవంగాలను పెట్టుకొని దీనిని వెలిగించాలి. ఇప్పుడు చూడండి, ఈ లవంగాల పైన ఉండేటువంటి యొక్క పువ్వును ఒక సౌండ్ వస్తుంది చూడండి, ఒక స్మెల్ కూడా వస్తుంది మనకు. లవంగాలు పూర్తిగా కాలిపోతూ ఉంటవి. ఈ స్మెల్ ఏదైతే ఉందో దీనిని మీరు పట్టుకొని ఇల్లు మొత్తము తిరగాలి. హాల్ నుండి మొదలై ఇల్లు మొత్తము కూడా తిరిగేటువంటి పరిస్థితి. మరి ఇదిగోండి చూడండి, యొక్క లవంగాలు ఎలా సౌండ్తో చిన్నగా సౌండ్ వచ్చి డిప్ అయిపోతూ ఉంటవి, పగిలిపోతూ ఉంటవి. దీని నుండి వచ్చేటువంటి యొక్క వాసన ఏదైతే ఉంటుందో అది ఇంట్లో మొత్తము కూడా తిరిగిన తర్వాత దీనిని తీసుకువెళ్ళి ఇంటి బయట పారే నీరు లేదా చెట్టు మొదల్లో వేసేయాలి. వేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఇది అద్భుతమైనటువంటి ఎక్సలెంట్ రెమెడీ మనం చెప్పినటువంటి వాటికి. కనుక అందరూ కూడా, అంటే ఇక్కడ మనకు లవంగాలు మొత్తము కూడా మాడిపోవాలి, గుర్తుంచుకోండి. కనుక ఒక కర్పూరం ఎక్కువ పట్టినా కూడా పర్వాలేదు, లవంగాలు మొత్తము ఆ మీద ఉండేటువంటి పువ్వు మొత్తము కాలిపోవాలి. ఈ విధంగా అది అయితేనే ఉంటుంది. అది దాంతోనే మీకు సంబంధం, నేను మాట్లాడుతుగా. చూశారు కదా వ్యూయర్స్, ఈ యొక్క రెమెడీ ఎంత బాగా ఉంది అనేటువంటిది మా కెమెరామెన్స్ కానీ లేదా వీరిని అడిగినా కూడా వీరే పరేషాన్ అయిపోతున్నారు. ఎంతో అద్భుతంగా ఉంది స్మెల్ కానీ, లేకుంటే ఈ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఎంతో కూడా పోతుంది. మా ఆఫీస్లోనే అద్భుతమైనటువంటి స్మెల్ వచ్చేసింది. కనుక తప్పకుండా మీరు ఇంట్లో కూడా చేసుకొని మంచి ఫలితాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. మహాదేవ్.